మనకి ఊర్లోని ఆ రోడ్ల పక్కనే తోటలోని బాదం చెట్లు ఉంటాయి కదా. అలాంటి బాదం చెట్టు దగ్గర అంట నలుగురు పిల్లలు బాదం కాయలు ఏరికిని వాళ్ళు గొడవ పడుతున్నారంట. ఒకళ్ళు పడుతుంటే అటుగా మీలాంటి పెద్ద మనిషి ఒకడు అటుగా వెళ్తున్నాడంట. పిల్లల పాపం ఈ పెద్ద మనిషిని పిలిచి ఏమండి చూస్తే పెద్ద మనిషిలాగా ఉన్నారు కదా, కొంచెం మీరు వాటర్లు వేయని మగ్గు అని అడిగారంట. అడిగితే ఇతను ఏమన్నాడంటే, ఎలా పంచమంటారా, దేవునిలాగా పంచమంటారా మనిషిలాగా పంచమంటారా అని అడిగాడంట. అడిగితే ఆ దేవుడే న్యాయంగా ఉంటాడు కదండి, దేవునిలాగే పంచనున్నారంట అలా. అంటే అప్పుడు ఏం చేశాడంటే అతనికి ఒకరు 4 ఇచ్చాడంట. ఇచ్చి మళ్ళీ వెంటనే అతనికి ఇంకో 4 ఇచ్చాడంట. మళ్ళీ ఇంకో 2 ఇచ్చాడంట. ఈ పక్కన ఉన్న అతనికి ఇంకొకరికేమో 6 ఇచ్చి 6లో 2 తీసేసుకున్నాడంట. ఈ మూడో వాడికి 8 ఇచ్చి 8లో 7 తీసుకున్నాడంట. ఇంకొకడు కదా శివన్ 4 ఒకడు ఆడికి ఒకరు కూడా ఇవ్వలేదంట. అడిగి ఇదేంటే మరి నాకే ఇవ్వలేదంటే అంటే, ఒరే నేను ముందే అడిగాను రా, దేవునిలాగా పంచమన్నారు మీరు, దేవుడు అంతే కదా, అందరికీ అన్నీ ఇవ్వడో, కష్టపడి పనిచేసి చేసేవాడికి ఏమి ఇవ్వడో, ఏదన్నా ఒకడికి ఇచ్చాడనుకో ఆడికి ఉన్నవాడికి ఆడికే ఇంకా 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 ఎత్తాడో, కొంతమందికి కొంచెం సుఖం ఎత్తాడో మళ్ళీ తీసుకుంటాడో, కొంతమందికి కష్టం ఇచ్చి తీసుకుంటాడో, అంతేగాని దేవుడైతే మట్టుకు అందరికీ అన్నీ సమానంగా ఇవ్వడు కదా, మీరు దేవుళ్ళలాగా పంచమన్నారు కాబట్టి ఇంతేరా అని చెప్పి మీలాంటి పెద్ద మనిషి వెళ్ళిపోయాడట. అప్పుడు ఈ కుర్రాళ్ళు అబ్బాబ్బా ఆయన పెద్ద మనిషిరా, నేను సరిగ్గా పంచలేదు రండి అని చెప్పి వాళ్ళే కూర్చుని జాగ్రత్తగానే ఎందుకు వచ్చిందంటే మళ్ళీ సమానంగా పంచుకుందామని పంచుకున్నారంట చివరికి. సో దీన్ని బయట అర్థమైన నీతి ఏంటంటే, దేవుడు అందరికీ అన్నీ కరెక్ట్గా ఇవ్వడం, నీకు ఇచ్చింది నీకు ఇస్తాడో నాకు ఇచ్చింది నాకు ఇస్తాడో. సో ఇందులో హ్యాపీ విషయం ఏంటంటే, పెద్ద మనిషి మీరని చెప్పాను కదా, మీరే నిజంగా పెద్ద మనిషి. ఓకే బాయ్, ఎవరేమనుకోకుండా.